ప్రభువు తీసుకోడు. నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు మొట్టమొదట సమర్పించుకోవాలి, నిన్ను నువ్వు అర్పించుకోవాలి. అందుకే అన్నాడు అక్కడ ఆ యొక్క 23వ అధ్యాయం రాస్తూ అంటాడు, ఈ పండగ గురించి చెప్తా అంటాడు, మీరు సంఘముగా కుటుంబముగా దేవుని మందిరంలో కూడుకోవాలి. దేవుని మందిరంలో మీరు సమకూడినప్పుడు నా ఆశీర్వాదాలు, అద్భుతాలు ఏం చేస్తాయంటే మీ జీవితంలో జరగడం ప్రారంభిస్తాయి. ఆమేన్. అందుకే మోషే చాలా పర్యాయాలు రాస్తూ అంటాడు, నా సన్నిధిలో ఒట్టి చేతులతో ఎవడును కూడా కనబడకూడదని. పాస్టర్ గారైనా, లేవీయుడైనా, లేదంటే ఏ గోత్రమైనా నువ్వు ఖచ్చితంగా దేవుని మందిరానికి అర్పణముతో రా అని జ్ఞాపకం చేస్తూ ఉంటాడు. ఈరోజు పెంతెకోస్తు దినమందున వారు కూడా వారి యొక్క అర్పణల చేత పట్టుకుని ఏం చేశారంటే ఆ మేడగదిలో మార్కు గారింటిలో కూడుకోగానే ఒక బలమైన శబ్దము, ఒక అగ్ని వారి మీదకి దిగి వచ్చిందట. చెప్పకూడదేం? హల్లెలూయా. ఎంతమంది ఆరాధనలో అగ్ని మా మీదకి దిగి వచ్చిందని నమ్మారు? నేను నమ్మాను. ఎందుకు అని అంటే ఈ యొక్క అగ్ని ఎప్పుడైతే వీరి మీదకి దిగి వచ్చిందో బలహీనులైన వారు ఏమైపోయారంటే బలవంతులయ్యారు, శక్తిహీనులు శక్తిని పొందారు, ఏమాత్రం యోగ్యత లేని వారు యోగ్యులుగా మార్చబడ్డారు, అపవిత్రులైన వారు పరిశుద్ధులుగా మార్చబడ్డారు. వారి జీవితాల్లో ఉన్న ప్రతి కల్మషము ఎందుకు అగ్నిగానే ఆయన దిగి వచ్చాడు అని అంటే అగ్నికున్న గొప్ప లక్షణం అట, అగ్ని ముష్టును మాలిన్యాన్ని కాల్చి బూడిద చేస్తుంది. స్తోత్రం.